ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా మీరు ఇచ్చిన డబ్బులు రావటం లేదు, కొంత ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఆ రెమెడీని పాటించండి. ఆర్థిక విషయాల్లో కొంత క్లియర్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే మనం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోగా, ధనం అనేది మనకు చేతికి అందకపోగా, తర్వాత ప్రతి విషయంలో మాట పడడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి ఏం చేసుకోవాలి, ఏ విధంగా దానికి రెమెడీ చేసుకోవాలో నేను కొంచెం మీకు వివరంగా చెప్తాను. ఏ రోజైతే ధనానికి సంబంధించాల్లో అప్పులు ఇవ్వరాదు, అప్పులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు మీరు తిరిగి రావడానికి నేను ఒక రెమెడీ చెప్తాను. ఈ రెమెడీని పరిపూర్ణంగా ప్రశాంతంగా నమ్మి చేసుకోండి. గోమతి చక్రాలని దొరుకుతుంటాయి మనకి బయట, అక్కడ షాప్ లో దొరుకుతుంటాయి. ఈ గోమతి చక్ర 6 తీసుకొని ఎప్పుడు కూడా మీ పర్సులో ఉంచుకోండి. ఇది ఎక్కువగా ఉంటే ఏంటంటే మీరు రావాల్సిన డబ్బు కానీ ధనానికి సంబంధించినంత వరకు కూడా అవతల వ్యక్తి దగ్గర నుంచి రావాల్సిన డబ్బు గోమతి చక్రాల ద్వారా తొందరగా వచ్చే అవకాశాలు, తొందరగా మీకు డబ్బును ఆకర్షించే తత్వాలు ఎక్కువ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత రెండోది, ఎవరైతే మనకు ధనం ఇవ్వాలో, డబ్బు ఇవ్వాలో, ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు పేరు ఏం చేస్తారంటే మంగళవారం పూట రావి ఆకు చూసుకొని సింధూరం, గంగ సింధూరం అనేది ఉంటుంది. అంటే మనకి ఆంజనేయ స్వామి బొట్టు పెడుతుంటారు చూసారా, అలాంటి బొట్టు తీసుకొని వారి పేరు రాసి దానిని ఆ రావి ఆకుని మూడు పొరలు, అంటే ఫస్ట్ మడత, సెకండ్, తర్వాత రెండో మడత, అంటే ఫస్ట్ మడత, సెకండ్ మడత, తర్వాత మూడో మడత, అంటే ఇలా ఉన్న ఆకుని ఇలా, తర్వాత రెండోది వచ్చేసరికి ఇలా, అంటే ఇట్లా పెట్టి ఇలా రెండోది వేసి, మూడోది దాన్ని అడ్డంగా అట్లా రెండు కలిపిన తర్వాత అడ్డంగా వేసేసి దారం కట్టండి. అది 11 సార్లు కట్టండి. అంటే ఒకసారి రౌండ్ వచ్చింది, ఒకటి, అలా 11 రౌండ్లు కట్టేసి ఇదేం చేస్తారంటే మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర నా డబ్బులు రావాలి, ధన పురుషులు ఏ గుళ్ళు ఎక్కడైనా కూడా పర్వాలేదండి, దాన్ని ఏం చేస్తారంటే దీపారాధన చేసి ఆ దీపారాధన దగ్గర కాల్చి వేయండి. ఇలా ఆడ పేర్లు రాసి ఎన్ని చేసి ఈ 11 సార్లు 11 వారాలు చేస్తే మీ ధనం తిరిగి రావడానికి అవకాశం, కొండి బాకలు బుస్సులు అయ్యే అవకాశం కలిగి ఉంటారు. ఏ డబ్బు అయినా కూడా మీ చేతికి వచ్చే అవకాశం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే శుక్రవారం పూట అమ్మవారి గుళ్ళో రాహుకాలంలో, ఏ రాహుకాలం కన్నా శుక్రవారం రాహుకాలంలో ఎవరైతే డబ్బులు ఇవ్వాలో లేకపోతే ఏదన్నా ఇవ్వాలనుకుంటే మనకి సంబంధించినంత వరకు కూడా నిమ్మకాయ దీపాన్ని, మనకందరూ తెలిసే నిమ్మకాయ దీపాన్ని పెట్టుకునేటప్పుడు ఎర్రవత్తి వేసి దాని కింద, నిమ్మకాయ కింద కాస్త ఉప్పు వేసి ఎర్రవత్తి వేసి, ఎవరైతే మీరు డబ్బులు ఇవ్వాలో లేకపోతే డబ్బులు రావాలో ఇలాంటి విషయాలు ఉన్నవారు మనస్ఫూర్తిగా దాన్ని బాగా 21 సార్లు మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆ దీపారాధన చేసి, ఆ దీపారాధన వంక ఒక 2 నుంచి 5 మినిట్స్ లోపు మీరు అలా చూస్తూ ఉండండి. అది మీకు కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మంచి ధనాన్ని మీ చేతికి అందడానికి, ధన విషయంలో కొంత రికవరీ అవ్వడానికి, కొంత పాజిటివ్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి నా ప్రేక్షకులు డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ రెమెడీ చేసుకోండి. మంచి ఫలితాలు, మంచి సక్సెస్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.